కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి అసెంబ్లీ టికెట్ ఆఫర్ చేస్తున్నట్లుగా టీడీపీ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. పిఠాపురం టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు కిర్లంపూడిలో ముద్రగడతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. అయితే తాను బయటకు వస్తే జేఏసీ నేతల పరిస్థితి ఏంటని, వారికి ఎలా న్యాయం చేస్తారని ముద్రగడ అడిగారట. దీంతో పార్టీలో చర్చించిన తర్వాత మళ్లీ చెబుతామన్నారని సమాచారం అందుతుంది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం అందరికీ తెలిసిన వ్యక్తి. ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్కి సంబంధించి ఉద్యమం నడుపుతూ ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆందోళనలు చేశారు. ప్రస్తుతం ఆయనకు టీడీపీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఆ ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చక్రి, తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తోటి కొద్దిసేపటి కింద టీడీపీ ప్రతినిధులు ఆయనతో భేటీ కావడం జరిగింది. అయితే కొన్ని రాజకీయ పరిణామాలు సంబంధించిన కొన్ని విషయాలని వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చలు జరగడం జరిగింది. అయితే ముద్రగడ ఇంట్లోని ఏకాంతంగా వాళ్ళిద్దరూ కూడా చర్చలు జరిపారు. అయితే దీనికి సంబంధించి చూసినట్లయితే ముద్రగడకు పిఠాపురం టికెట్ ను ఆఫర్ చేసినట్లుగా మనకు తెలుస్తున్నది. అయితే ముద్రగడ అక్కడ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.